నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. నారా లోకేష్ రెడ్ బుక్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే గత వైసీపీ హయాంలో ఎవరైతే వైసీపీ బాధితులు ఉన్నారో, ఇటు కార్యకర్తలు కావచ్చు, టీడీపీ సభ్యులు కావచ్చు, ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని బాధ పెట్టిన వైసీపీ అభ్యర్థుల పేర్లైతే ఆ రెడ్ బుక్ లో రాసుకున్నారు నారా లోకేష్. ఇప్పుడు అదే న్యాయపరంగా అదే రెడ్ బుక్ లోని పేర్లను ఒక్కొక్కరిని హైలైట్ చేస్తూ వారికి తగిన శాస్తి చేస్తున్నారు. అయితే ఇదే తరుణంలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా డిజిటల్ బుక్ అనే ఒక యాప్ని రూపొందించారు. అయితే ఎవరైతే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ సభ్యులు కావచ్చు, కూటమి వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా ఈ రెడ్ బుక్ లో కంప్లైంట్ చేయవచ్చు. ఆయన లెక్క ప్రకారం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పేరును తీస్తా, సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే వారిని తీసుకొచ్చి మరి శిక్షిస్తా అన్న రీతిలో అయితే మాట్లాడారు. రిటైర్డ్ అయిపోయినా సరే వదిలిపెట్టేదే లేదన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ డిజిటల్ బుక్ ని రూపొందించిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే డిజిటల్ బుక్ లో ఒక కంప్లైంట్ రైజ్ అయింది. అది ఎవరి మీద కంప్లైంట్ వచ్చింది, ఏంటి అనే విషయాల గురించి రోజు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. సో ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే, మాజీ మంత్రి విడుదల రజనీపై వైకాపా డిజిటల్ బుక్ లో ఫిర్యాదు. ఎస్, సో మనకి ఇప్పుడే తెలిసిపోతుంది, మాజీ మంత్రి విడుదల రజనీపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు వచ్చిన విషయం. ఇప్పుడు అందరికీ అదే కనిపిస్తుంది. అసలు ఏంటనేది ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం. వైకాపా డిజిటల్ బుక్ యాప్ లో మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, నా ఇల్లు, కారుపై మాజీ మంత్రి దాడి చేయించారు. తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారని రావు సుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. అనంతరం డిజిటల్ బుక్ యాప్ ద్వారా వచ్చిన టికెట్ ను చూపించారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్టు వైకాపా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందన్నారు. దీనికి ముందే ఈ యాప్ ను చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ తన ఇంటి వద్ద పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ఆవిష్కరించడం గమనార్హంగా తెలుస్తోంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దాడి చేసినటువంటి మొత్తం పిక్కును, డేటాను కూడా ఆయన ఈ యాప్ లో సబ్మిట్ చేసి మరి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే అనంతరం ఆయన పొందిన టికెట్ అయితే ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు విడుదల రజనీ వైసీపీకి పాయింట్అవుట్ అవుతుందా లేదా, మరి వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.